హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆగిరిపల్లి రుచులు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో కొబ్బరి పాలతో బగారా రైస్ అనమాట. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి. ఇలా అయితే చేసి పెడితే పిల్లలు, పెద్దవాళ్ళు భలే ఇష్టంగా తినేస్తారండి. ఇలాగైతే ఒకసారి అయితే నా స్టైల్లో అయితే ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకోండి, అందులోకి వచ్చి ఆయిల్ అయితే వేసుకోండి. అందులోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి వేస్తే సూపర్ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే 2 యాలక్కాయలు వేసుకోండి, 4 లవంగాలు కూడా వేసేసుకోండి, కొద్దిగా చెక్క కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే బిర్యానీకి అయితే ఇవైతే కన్ఫామ్గా ఉండాల్సిందేనండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అయితే ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే తీసుకోండి. అదైతే ఇలాగైతే పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. పచ్చిమిర్చి అయితే ఒక 2-3 తీసుకోండి. అవైతే మధ్యలోకి పోసుకొని వేసేసుకుందామండి. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులోకి వచ్చేసి టమాటా కూడా ఒక పెద్ద సైజు టమాటా అయితే తీసుకోండి. ఇదైతే ఇలాగే నిలువుగానే కోసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కూడా చక్కగా నీట్గా కోసుకొని వాష్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడైతే వేసేసుకోండి. ఇవి మొత్తం వేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. మధ్యలో కలుపుతూనే ఉండాలండి, మాడనివ్వకుండా. ఇంకా ఇప్పుడైతే ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం మగ్గిపోయినాయి కదండి. ఇందులోకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకోకండి, ఘాట్ ఎక్కువైపోయింది, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట బగారా రైస్కి. ఇంకా ఇలా వేసుకొని మొత్తం కలుపుతూనే ఉండాలండి, అడుగు అంటనివ్వకుండా, ఎక్కడ మాడకుండా, స్క్రిప్ట్ చేయకుండా కలుపుతూనే ఇంకా ఫ్రై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంచి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకేనండి. ఇప్పుడైతే ఒక 4-5 జీడిపప్పు అయితే పలుకులు చేసి వేసుకోండి. మీకుంటే వేసుకోండి, వేసుకోపోయినా పర్లేదు, వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇవి కూడా వేసేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటానండి. ఇంకా ఒక 5 మినిట్స్ చేసుకుంటే మొత్తం మంచిగా, చూసారా, ఎక్కడ అడుగు అయితే అంటలేదండి, అస్సలు అడుగు అంటకుండా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండండి. ఇప్పుడైతే కొద్దిగా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇది కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనమైతే మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడైతే కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాన్ని అయితే పగలగొట్టేసుకొని మిక్సీలో వేసుకొని దాని పాలైతే తీసుకున్నానండి. నేనైతే 1 గ్లాసు బియ్యానికి వండుతున్నానండి. 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే సరిపోతాయి. అంటే మనమైతే పాలు తీసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి పాలు 1.5 గ్లాస్ దాకా పాలు అయితే తీసుకున్నాను, కొబ్బరి పాలు అయితే. ఇంకా వేసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇంకా మూత పెట్టేసుకొని ఇదైతే మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఈ లోపైతే మనమైతే రైస్ అయితే కడిగేసుకొని అస్సలు వాటర్ లేకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అంటూ ఉండకూడదు అనమాట. ఇంకా వాటర్ వేసుకుంటే మనకి బాగోదు. ఇంకా ఇప్పుడైతే వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి.
ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తర్వాత అయితే సిమ్లో పెట్టుకొని ఇలాగా ఆవిరికి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా అయితే ఇప్పుడు చూద్దామండి. ఇంకా అయితే ఓకేనా, ఉడికిపోయిందండి. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయిందనమాట. ఎంత టేస్టీగా ఉంటుందండి, సూపర్ టేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసి పెట్టండి, పిల్లలు అయితే భలే ఇష్టంగా తినేస్తారండి. వేడి వేడి మీద ఉన్నప్పుడైతే సూపర్గా ఉంటుంది. దీనిలోకి అయితే చికెన్ కర్రీ అయితే ఇంకా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.